హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, దాని పొజిషన్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద 4 Fs ఉంటాయండి, గమనించండి. ఈ 4 Fsలో ఒకటి క్లిక్ చేసి ఓకే కనుక క్లిక్ చేస్తే ఇలా పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బాగా గమనించండి, స్క్రీన్ మీద మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆ పొజిషన్ చేంజ్ అయిన దాన్ని బట్టి మనకి ఎటు సైడ్ కావాలి, మనకి అప్పా డౌనా ఫ్రంట్ ఏమంటారు, లెఫ్టా రైటా, ఎటు సైడ్ తిరిగి ఉండాలి ఆ పొజిషన్ అనేది. ఆ విధంగా చూసుకొని మనకి చూడండి, ఇప్పుడు నాకు మొత్తం రివర్స్ అయి వచ్చింది, నాకు అదే పొజిషన్లో కావాలి. ఆ విధంగా చూసుకొని మనకి ఎటు సైడ్ కావాలో, అంటే అటు సైడు మొత్తం ఉండేసి డిజైన్ మొత్తం ఇటు సైడ్ వస్తుందన్నమాట. ఆ విధంగా అయిపోయిన తర్వాత దాన్ని ఎస్కేప్ బటన్ క్లిక్ చేసేసి మనకి ఎడిట్ ఆప్షన్ నుంచి క్లిక్ చేసేస్తే మనకి ఎంబ్రాయిడరీ ఆప్షన్ వస్తుందండి. ఎంబ్రాయిడరీ ఆప్షన్ అంటే మీకు తెలుసు కదా, అది స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది, స్టార్టింగ్ అనమాట. అప్పుడు సెట్స్ మనం ఇప్పుడు ఇక్కడ అప్ యారో, డౌన్ యారో, ఫ్రంట్ బ్యాక్ ఇటువైపు ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఈ విధంగా క్లిక్ చేసేసుకొని అది పొజిషన్ మూవ్ అవుతుంది చూడండి ముందుకి. అది క్లిక్ చేసేసుకొని కొంచెం కొంచెంగా ఇప్పుడు సెట్ స్టార్ట్ క్లిక్ చేసామంటే చూడండి మూవ్ అవుతూ ఉంది. చూడండి ఒకసారి గమనించండి, అది మనకి ఏరియా, మనకి స్టిచ్చింగ్ చేసే ఏరియా అన్నమాట. ఆ ఏరియాలో మనం స్టిచ్చింగ్ వస్తుందన్నమాట. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఆ విధంగా మనము క్లిక్ చేసేసుకొని ఇప్పుడు కలర్స్ అనేవి ఆప్షన్ ఉంది కదా, ఒక 3 ఉన్నాయి చూడండి థ్రెడ్స్. ఆ థ్రెడ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇప్పుడు కలర్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ నెంబర్స్ మనకి ఎన్ని కావాలో అన్ని ఆ నెంబర్స్ క్లిక్ చేసేసుకొని ఇప్పుడు చూడండి అక్కడ ప్లస్ మైనస్ అని ఉన్నాయి కదా, ఆప్షన్ క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే కలర్స్ ఏవేవి వస్తున్నాయో మనకి, అంటే ఏ కలర్ ఎంతవరకు వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, కొన్ని ఓన్లీ పెటల్సే వస్తాయి. ఈ విధంగా చూడండి ఒకసారి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.